హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రైస్తో పాయసం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎమ్మీగా రైస్ ఖీర్ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఖీర్ టెక్స్చర్ని చూడండి, ఎంత క్రీమీగా ఉందో. చూడండి, క్రీమీగా ఉండాలి. అచ్చం రబడీలాగా ఉండాలి కదండి. ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునే ముందు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రెసిపీని రైస్ ఖీర్ అయినా అనొచ్చు, బియ్యం పాయసం అయినా అనొచ్చండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. రైస్ని ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో నుంచి ఒక 2 స్పూన్స్ రైస్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి. ఈ రైస్లో వాటర్ వేసి 1/2 అవర్ నానబెట్టి అయినా చేసుకోవచ్చండి. నేనైతే అట్లే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రైస్ని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. రైస్ ఉడికేంత వరకు ఈ బియ్యంని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసి సైడ్లోకి పెట్టుకోవాలండి. చూడండి, రైస్ అయితే కుక్ అయిపోయినాయండి. చూడండి, బాగా కుక్ అయిపోయినాయి రైస్. గెరిటతో కొంచెం మ్యాష్ చేసుకోవాలండి రైస్ని అయితే. రైస్ని ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల పాయసంలో టేస్ట్ బాగుంటుంది. అలాగే బిన్నె రైస్ ఉడికిపోతాయండి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందే బాయిల్ చేసి పెట్టిన మిల్క్ని 1 లీటర్ని యాడ్ చేసుకోవాలండి. మీగడతో పాటు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ మిల్క్ని ఒకసారి బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ అయితే బాయిల్ అవుతా ఉందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ని బాగా కలుపుకోవాలండి మిల్క్లో. ఇలా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైసు కాజు పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మ్యాష్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. రైస్ అయితే కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. రైస్ అయితే బాగా కుక్ అయిపోయినాయి. చూడండి, అది కాజు రైస్ పేస్ట్ వేసినాం కాబట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. రైస్ అయితే కుక్ అయిపోయినాయి. ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలు యాడ్ చేసుకున్నానండి.
రైస్ అయితే కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందామండి. ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే బాదము, కాజు కొన్ని కట్ చేసి తీసుకున్నాను. అలాగే వాటర్ మెలాన్ సీడ్స్, కిస్మిస్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చండి. ఫస్ట్ ఈ బాదము, కాజుని రోస్ట్ చేసుకోవాలండి నెయ్యిలో. ఇవి కొంతసేపు రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ మెలాన్ సీడ్స్, కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ని కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి క్యారమిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని ఫుల్గా పెట్టేస్తే క్యారమిల్ అనేది మాడిపోతుంది, పాయసం అనేది చేదు వస్తుందండి. అందుకని సిమ్లోనే పెట్టి క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేసినానండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, షుగర్ అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు క్యారమిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. క్యారమిల్ ఆ గిన్నెలో సరిగ్గా ఉడకలేదండి, అందుకనేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చూడండి, క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుందామండి. ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఈ క్యారమిల్ని. ఈ ఖీర్లో కలుపుకోవాలండి క్యారమిల్ అంతా కలిసేలాగా. ఇలా ఒకసారి కుక్ అయితే సరిపోతుందండి. రైస్తో క్యారమిల్ ఖీర్ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, బియ్యంతో పాయసం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుందామండి. నెయ్యితో పాటు వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎమ్మీగా రైస్ ఖీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇట్లా అయినా హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఖీర్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఇంకా చల్లగా అయితే చిక్కబడుతుంది. లాస్ట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి. కాజు, బాదం కట్ చేసి తీసుకున్నానండి. అంతేనండి, ఎమ్మీగా రైస్తో పాయసం రెసిపీ అయితే రెడీ అయిపోయింది.